అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఓ ప్రేమ ఓ పగ' ఐదో భాగం. రచయిత హారిక గారు. అర్జున్‌కి చాలా కోపం వచ్చింది. తన అన్నయ్య దగ్గరుండి ఇలాంటి విషయాలను ఎక్స్‌పెక్ట్ చేయని అతను ఇప్పుడే అడుగుతానంటూ వేగంగా తనుండే ఆ ఫార్మ్ హౌస్ నుండి మెయిన్‌గా ఇంట్లోకి నడుచుకుంటూ రాగా, అప్పటికే వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు. ఎలాగైనా ఈ నరక నుండి బయటపడాలనుకున్న శ్రేష్ఠ ఆ వాష్‌రూమ్ కిటికీల నుంచి బయటకు వెళ్ళడానికి ముందుగా తను వెనక్కి తిరిగి మొదట లోపల నుండి కాళ్ళు బయట పెట్టి అలా వెనక్కి దిగడానికి మెల్లగా ఒక కాలు బయట పెట్టగా తన కాలి కింద ఏదో గట్టిగా తగలడంతో రెండో కాలు కూడా పెట్టి అంతే వెనక్కి దిగాలని చూడగా ఆటోమేటిక్‌గా తన కాలు అలా కిందికి దించినట్లుగా అనిపించింది. ఇదేంటి ఇలా జరుగుతోందని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగా గౌతమ్ తన కాలు పట్టుకొని కిందకి దించాడు. అలాగే గౌతమ్‌ని చూసిన శ్రేష్ఠ ఒక్కసారిగా చచ్చానురా బాబోయ్! ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అసలు వీడికెలా తెలుస్తుంది? నేను కాలు పెట్టేలోపే పట్టుకొని దించాడు. వామ్మో! వీడు మామూలోడు కాదు అని మనసులో లొడలొడ వాగేసుకుంటూ ఉంది శ్రేష్ఠ. అలా శ్రేష్ఠని కిందకి దించి అంతే తన చేతులు కట్టుకొని తన వైపే కోపంగా చూస్తున్నాడు గౌతమ్. ఏం మాట్లాడాలో తెలియని శ్రేష్ఠ తలదించుకొని ఏం చేయాలో తెలియక అలాగుండిపోయింది. కోపంగా ఉన్న గౌతమ్ ఆవేశం శ్రేష్ఠ మౌనంతో ఇంకా ఎక్కువైపోయింది. వెంటనే శ్రేష్ఠ చేయి పట్టుకొని అక్కడే ఉన్న కారు లోపలికి కోపంగా లాక్కొని వెళ్ళాడు. అలా లోపలికి వెళ్ళిన వెంటనే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి నీకేం చెప్పారని కోపంగా అడిగాడు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పెళ్ళనేది చాలా పెద్ద విషయం. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కలలు కన్నాను. అలాంటిది మీరిలా నన్ను సడెన్‌గా పెళ్లి చేసుకుంటాననేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చాలా భయం వేసింది. అందుకే ఇలా చేయాలనుకున్నానని చెప్పింది శ్రేష్ఠ. కోపంతో రగిలిపోతున్న గౌతమ్ పక్కనే ఉన్న శ్రేష్ఠను అమాంతంగా సీట్‌లో వెనక్కి నెట్టి తన పైకొచ్చేసి తన ఫేస్‌లో ఫేస్ పెట్టి "నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు కదా! ఎవరికి అర్థమయ్యే రీతిగా వాళ్ళకు చెప్పాలేమోలే" అని కొద్దిగా కనికరించి "నీపై జాలితో నిన్ను ముట్టుకోకూడదనుకున్నాను. కానీ నువ్విలా ఉండనిచ్చేలా లేవంటూ" తను వేసుకున్న డ్రెస్ పట్టుకొని గట్టిగా లాగాలని చూశాడు గౌతమ్. వెంటనే తన చేతులు అడ్డుపెట్టుకొని "ఏం చేస్తున్నారు మీరు?" అని అంటూ భయంగా అరిచింది శ్రేష్ఠ. భయం వేసింది అని పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తున్నావు కదా! నువ్వు కలలు కన్న జీవితం ఎలా ఉంటుందో నేను చూపెడతాను అని అంటూ అలా తన చేతులు గట్టిగా పట్టుకొని అంతే తన పెదవుల దగ్గరికి కిస్ చేయడానికి రావాలని చూశాడు గౌతమ్. వెంటనే అరుస్తూ అతన్ని వెనక్కి నెట్టి "అసలేం చేస్తున్నారు మీరు? ఇలా చేయకండి. నాకు చాలా భయంగా ఉంది" అని అంది శ్రేష్ఠ. "భయం ఉంటే నువ్విలా ఎందుకు చేసేదానివి? అప్పటికే నా గురించి చెప్పా. కానీ నువ్వే వినలేదు. నీకిదే కరెక్ట్" అని కోపంగా మళ్ళీ తన పైకి సింహంలా దూకుతూ తన పెదవులను అందుకోవాలని చూశాడు గౌతమ్. పెద్దగా అరుస్తూ తన చేతులను అడ్డుపెట్టుకొని "నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఇలా ఎప్పటికీ చేయను. మీరు చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతాను. మీ గురించి తెలియక అలా చేశాను. నన్నేం చేయకండి" అంటూ భయంగా పెద్ద పెద్దగా అరిచింది శ్రేష్ఠ. గౌతమ్ అంటే శ్రేష్ఠకి భయం పుట్టేలా తను అరిచి గీ పెట్టినా సరే తనను వదలకుండా బలవంతం చేయాలని చూశాడు గౌతమ్. అయితే కొద్ది నిమిషాలకు తనకి భయం ఎక్కువైందని అర్థమైన వెంటనే తనని వదిలేసి ఇంకొకసారి కనుక నేను చెప్పినట్లు నువ్వు చేయకపోతే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు. అర్థమైందా? నేను మంచివాడిగా ఉన్నంత సేపే మంచివాడిగా ఉంటాను. ఒక్కసారి కనుక నాకు కోపం వస్తే నాలోని మృగం బయటికి వస్తుంది. అర్థమైందా? అని కోపంగా చెప్పాడు గౌతమ్. అర్థమైంది. బాగా అర్థమైంది. ఇంక నేనెప్పటికీ అలా చెయ్యను. మీరు చెప్పినట్లుగా చేస్తానని భయంతో వణికిపోతూ చెప్పింది శ్రేష్ఠ. మామూలుగా చెప్తే అర్థం కాని నీకు ఇలా చెప్పటమే కరెక్ట్ అని మనసులో అనుకుంటూ శ్రేష్ఠ వైపు చూసి క్రూరంగా మనసులో నవ్వుకొని ముందు నువ్వు ఆ కార్ డోర్ తీసుకొని బయటకొచ్చి తన అసిస్టెంట్‌కి చెప్పి ఆ డ్రెస్ ప్యాక్ చేయమనండి అని వెంటనే కార్ డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు గౌతమ్. గౌతమ్ తనతో చేసిన పని గుర్తొస్తుంటేనే వణుకు పుట్టుకొస్తోంది శ్రేష్ఠకు. అతను తనపై పడి బలవంతంగా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవడం, మీదకి రావడం, ఆమె పెదవుల దగ్గర అతని పెదవులు పెట్టడం ఇవన్నీ ఆలోచించడానికి చాలా భయం వేసింది శ్రేష్ఠకి. ఇప్పుడు గౌతమ్‌ని చూస్తుంటేనే వణుకు వచ్చేస్తోంది. అంతలా గౌతమ్ తనలో భయాన్ని పుట్టించాడు. అయితే ఇప్పటినుంచి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా శ్రేష్ఠ మనసులో వచ్చే అవకాశం లేదు. అయితే శ్రేష్ఠని తీసుకొని గౌతమ్ డైరెక్ట్‌గా తన గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళాడు. అది ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఒకవేళ తప్పించుకున్నా ఎక్కడ ఉన్నా సరే బలవంతంగా నిన్ను తీసుకువచ్చే సత్తా నా దగ్గర ఉంది. కాబట్టి వేస్ట్ ప్రయత్నాలవి మానేసి కదలకుండా ఇక్కడే ఉండు అని చెప్పి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కతే ఆ గెస్ట్ హౌస్‌లో ఉన్న శ్రేష్ఠకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఎటూ చూసినా కూడా అక్కడి నుంచి తప్పించుకునే పరిస్థితి ఆమెకు కనిపించలేదు. ఆ గెస్ట్ హౌస్ నిండా కూడా సీసీ కెమెరాస్ అలాగే ఆ బయట అతని మనుషులు, ఆ సరౌండింగ్ మొత్తం కూడా అతని ఆధీనంలోనే ఉంది.
ఎన్నో కలలు కన్న తను ఇలా తన జీవితం నాశనమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆనందంగా అమెరికాలో సెటిల్ అయి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలనుకున్న తనకి ఇలా జరగడం తన మనసుకి చాలా బాధగా అనిపించింది. అలా సోఫాలో కూర్చొని తన 2 కాళ్ళని గట్టిగా పట్టుకొని తన మనసులో ఉన్న భారం తీరడం లేదు. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేదు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారో తెలియదు. అసలు అన్నయ్యను వదిలేశారో లేదో కూడా తెలియదు. అసలు నేనిప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది శ్రేష్ఠ. తను అన్నయ్యను ప్రశ్నించాలని వచ్చిన అర్జున్, గౌతమ్ ఆఫీస్ లోపలికి వచ్చేసరికి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అర్జున్‌ని అక్కడ చూసిన వెంటనే కంగారు పడిపోయిన గౌతమ్, "ఏమైంది చిన్ను? ఎందుకిలా వచ్చావు?" అని గౌతమ్ అడగగా, "అన్నయ్య, నేను మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. మీరు నిజం చెప్పండి" అని అన్నాడు అర్జున్. "ఇదేంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడూ లేనిది ఆఫీస్ దగ్గరికి ఎందుకొచ్చాడు అర్జున్? ఏం జరిగింది? అలాగే నేనొకటి అడగాలి, నిజమే చెప్పాలని అంటున్నాడు. దేని గురించి?" అని మనసులో అనుకుంటూ, "ఏంటది చిన్నా? దేని గురించి?" అని అన్నాడు గౌతమ్. "ఇంట్లో మీ పెళ్లి అని చెప్పుకుంటున్నారు. అది కూడా అమ్మను చంపిన హంతకుడి కూతురంటున్నారు. అసలేం జరుగుతుందన్నయ్య?" అని అడిగాడు అర్జున్. ఆ విషయం గౌతమ్‌కి తెలిసిన వెంటనే, "చిన్ను, ఇవన్నీ నీకు అనవసరమైన విషయాలు. ముందు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. ఏదో ట్రిప్‌కి వెళ్ళాలని చెప్పావు కదా! వెళ్ళు. ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావని?" అన్నాడు గౌతమ్. "అదంతా కాదన్నయ్య. అసలేంటిది? ఎవరి మీద కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించడం ఏంటి? అది చాలా తప్పు. ఇప్పటివరకు మీరిలాంటివేమీ చేయరనుకున్నాను. అయినా అప్పటినుంచి మీ మనసులో అదే కోపం దాచుకొని ఉన్నారా?" అని అడిగాడు అర్జున్. గౌతమ్ కోపం ఎక్కువైపోయి, ఎవరి విషయంలో అయినా సహిస్తాడేమో కానీ, ఆ విషయంలో మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా, అడ్డు చెప్పినా సహించడు గనుక, "అర్జున్, నీకిప్పుడే చెప్పాను కదా! దాని గురించి నువ్వు మాట్లాడనవసరం లేదని. ఒకవేళ మాట్లాడాలి అని అనుకుంటే, నా కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది. అయినా ఏది మంచో, ఏది చెడో అనేది నాకే చెప్పేటంతగా నువ్వు ఎదిగిపోయావా? మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు ఎళ్ళాలనుకుంటే ట్రిప్‌కి వెళ్ళిరా. లేదా" అని కోపంగా అడుగుతాడు గౌతమ్. అన్నయ్య, కోపం ఎలా ఉంటుందో అర్జున్‌కి బాగా తెలుసు కనుక ఇంకా ఎక్కువగా మాట్లాడి తన అన్నయ్యకి కోపం తెచ్చుకునేలాగా చేయాలనుకోవడం లేదు. అదే విధంగా ఆ అమ్మాయిని కూడా కాపాడాలని ఉంది. అయితే ఏం చేయాలో అర్థం కాని అర్జున్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. "అసలేంటిది అన్నయ్య? ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ఒకరిపై కోపగించుకోవడం కానీ, ఒకరిని ద్వేషించడం కానీ చేయలేదు. అలాంటిది ఆ విషయాన్ని ఇన్ని సంవత్సరాలుగా మనసులో దాచుకొని, ఆ పగ ఇప్పుడిలా తీర్చుకుంటున్నాడా? అసలు ఇదంతా చాలా తప్పు. ఏదైనా కోపం ఉంటే ఆ పని చేసిన వాళ్ళని కదా శిక్షించాలి. కానీ ఇలా ఏమీ తెలియని ఆ అమ్మాయిని శిక్షించడం ఏంటి? ఇలాంటి ఒక పని అన్నయ్య చేయడానికి నేను అస్సలు ఒప్పుకోనని మనసులో అనుకుంటూ కారులో ఇంటికి బయలుదేరాడు అర్జున్. అసలు వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడికి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? ఖచ్చితంగా ఆ విషయాన్ని వాడి మనసులోంచి తీసేయాలని ఆఫీస్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్. ఇలా సమయం గడుస్తూ ఉండగా శ్రేష్ఠ ఒంటరిగా ఆ ఇంట్లో సోఫాపై కూర్చొని బాధపడుతూ ఉండగా, అప్పుడే అక్కడికి ఎవరో వచ్చిన శబ్దం వినిపించడంతో అలా తన కాళ్ళపై వాలిపోయిన తలను లేపి చూడగా ఎవరో ఒకతను అక్కడికి వచ్చాడు. ఎవరా అని అలా తన కళ్ళని నలుపుతూ చూడగా అతను అర్జున్. ఒక్కసారిగా సోఫాల నుండి పైకి లేచి వేగంగా అర్జున్ దగ్గరికి వచ్చి, "నువ్వేంటిక్కడ? అసలు నువ్విక్కడికెలా వచ్చావు? నేను చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాను అర్జున్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు" అని అంటూ కంగారులో ఏదేదో మాట్లాడింది శ్రేష్ఠ. అప్పటికే షాక్ నుంచి బయటకు రాని అర్జున్ శ్రేష్ఠ వైపు అంతే చూస్తూ, "అంటే అన్నయ్య చేసుకోబోతోంది శ్రేష్ఠనా? అసలిక్కడ ఏం జరుగుతోంది? అసలు అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఇదంతా ఏంటి?" అని ఒక్కసారిగా తన మైండ్ బ్లాక్ అయింది. తెలియని మనుషుల మధ్య, తెలియని ప్రదేశంలో బిక్కుబిక్కుమంటూ ఉన్న శ్రేష్ఠకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అర్జున్ అక్కడ కనిపించడం చాలా ఆనందంగా అనిపించి, అదే విధంగా భయంగా కూడా అనిపించి అతని దగ్గరకొచ్చి మాట్లాడింది. షాక్ నుంచి తేరుకొని వెంటనే శ్రేష్ఠ చెయ్యి పట్టుకొని, "అదంతా వదిలేయ్. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద" అంటూ ఆమె చెయ్యి పట్టుకొని వేగంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలని చూశాడు. అయితే శ్రేష్ఠ అతన్ని ఆపుతూ, "వద్దు, ఇలా చేయకు. ఇలా నా స్వార్థం చూసుకొని నేనిక్కడి నుంచి తప్పించుకుంటే నా ఫ్యామిలీకే ప్రమాదం కాబట్టి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నిన్నెవరైనా చూస్తారు. అయినా అసలు నేనిక్కడ ఉన్నానని నీకు ఎవరు చెప్పారు? అసలు నా గురించి నీకెలా తెలిసింది? నువ్వు ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి కదా" అని అంది శ్రేష్ఠ అర్జున్‌నే చూస్తూ. చెయ్యి పట్టుకున్న అర్జున్ తన వైపు తిరిగి, "పిచ్చిదానా! నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళేది? అసలు నేను వస్తోందే నిన్ను డ్రాప్ చేయడానికి. అలాంటిది నువ్విక్కడ ఉండి నన్ను వెళ్ళలేదా అని అడుగుతున్నావు. ముందిక్కడి నుంచి పద. ఫ్యామిలీ సంగతి నేను చూసుకుంటానని" అంటాడు అర్జున్. "మిగిలిన సంగతులు అన్నీ నేను చూసుకుంటాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద" అని అర్జున్ శ్రేష్ఠ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంటే
తన చేతిని వెనక్కి లాక్కుంటూ, "నీకతని సంగతి పూర్తిగా తెలియదు. చాలా ఘోరమైనవాడు. ఏదైనా చేయగలడు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్విక్కడికొచ్చావని తెలిస్తే నిన్నేం చేస్తాడో నాకు తెలియదు" అని అంటూ అర్జున్‌ని అక్కడి నుంచి పంపించేయాలని చూస్తుంది శ్రేష్ఠ. "అతను నన్ను ఏం చేయలేడు. అసలేం చెయ్యడు కూడా. నువ్వు ముందు నాతో రా" అని అంటూ ఆమెని తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్. "వెయిట్. ఏంటి నిన్నేం చేయడా? ఎందుకు చేయడు? అతన్ని చూస్తూ ఉంటే నాకే భయమేస్తోంది. తనకి ఇష్టం లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళని చంపేసేలా ఉన్నాడు. అలాంటిది నిన్నెందుకు ఏమీ చేయకుండా ఊరుకుంటాడు? ఆఫ్టర్ ఆల్ అప్పు తీసుకున్నామని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఇంకా మరి నేనేం చెయ్యాలి?" అని అంటూ శ్రేష్ఠ బాధపడుతూ చెప్పింది అర్జున్‌తో. శ్రేష్ఠ చెప్పిన మాటలు విన్న అర్జున్ ఆలోచనలో పడి, "ఏంటి? అప్పు తీసుకున్నందుకా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు?" అని అన్నాడు ఆశ్చర్యంగా. "అవును. ఎప్పుడో మా నాన్న అతని దగ్గర రెస్టారెంట్ పెట్టుకోవడానికి అప్పు తీసుకున్నాడంట. అది ఇప్పుడు తీర్చేదానికంటే చాలా ఎక్కువగా అయిపోయాయి కాబట్టే తీర్చడం అస్సలు కుదరడం లేదు. దానివల్లే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ నేను కాదు, కూడదు అంటే నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అది కూడా ఒక సంవత్సరం పాటు అన్నట్లు మాట్లాడుతున్నాడు. నాకేదీ పూర్తిగా అర్థం కావడం లేదని" శ్రేష్ఠ చెప్తూ ఉండగానే, "ఏంటి? ఒక సంవత్సరం పాటా?" అని అన్నాడు అర్జున్. "అవును. ఒక సంవత్సరం అంటున్నాడు. అదెందుకు ఏంటనేది నాకర్థం కావడం లేదు. ఫ్యామిలీ కోసం ఒప్పుకోక తప్పట్లేదని" అంది శ్రేష్ఠ. ఆలోచనలో పడ్డ అర్జున్ అసలేం చేయాలనుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? సంవత్సరం పాటు పెళ్లి చేసుకొని ఉంచడం ఏంటి? అని ఆలోచిస్తూ ఉండగా, "హలో! అసలు నేనిక్కడ ఉన్నా నీకెలా తెలిసింది? అసలిక్కడికి ఎలా వచ్చావు? ఇదంతా కాదు. ఇంటి నిండా సీసీ కెమెరాలే ఉన్నాయి. అయినా బయట చాలా మందే ఉన్నారు కదా! లోపలికెలా రానిచ్చారు నిన్ను?" అని అడిగింది శ్రేష్ఠ. "సరే అదంతా వదిలేయి. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. మరి నువ్వు ఇంతగా భయపడుతున్నావు. నాకు అసలు నచ్చడం లేదు. టైం గడిచే కొద్దీ చాలా విషయాలు నీకు తెలవచ్చు. కాబట్టి నువ్వు మౌనంగా ఉండు. అసలు తను నీతో ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే విషయం మాత్రమే బయటకొచ్చేలా చూసుకో. సరేనా?" అని ఇంకేం చెప్పకుండా అర్జున్ అక్కడి నుంచి బయలుదేరాడు. అసలేంటి అర్జున్ ఇలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు? అసలు ఎలా వచ్చాడు? ఎలా వెళ్తున్నాడు? నాకేం అర్థం కావట్లేదని అయోమయంగా అంతే ఆలోచిస్తోంది శ్రేష్ఠ. అయితే వెళ్తున్నవాడు వేగంగా వెనక్కి వచ్చి తన చేతులు పట్టుకొని, "నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ అదిప్పుడు కుదరలేదు. ఖచ్చితంగా నేను చెప్తాను. అయితే నేను చెప్పినట్లు నేను నీకు తెలుసు అని ఎవరికీ తెలియకూడదు. అలాగే అతను నీతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని ఎలా అయినా సరే నువ్వు రాబట్టాలి. ఇదే నీ మనసులో పెట్టుకో. సరేనా? నీ ఫ్యామిలీ గురించి నాకు వదిలేయి. నేను చూసుకుంటానని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. అసలు ఏమీ అర్థం కాని శ్రేష్ఠ కేవలం తను నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని అర్జున్ ఎందుకు తెలుసుకోమన్నాడు కాబట్టి అది మాత్రమే నేను చేస్తాను. మిగిలిన విషయాలన్నీ కూడా అర్జున్ మళ్ళీ కలిసినప్పుడే తనని అడిగి తెలుసుకుంటాను. అయినా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే అర్జున్ ఎలా ఇంత డేర్‌గా ఇక్కడికి వచ్చాడు? అసలు ఈ విషయాలన్నీ కూడా తనకెలా తెలిసాయి? ఈ గౌతమ్ అతనికి ఎలా తెలుసు? ఆలోచిస్తూ అలాగే సోఫాలో కూర్చుండిపోయింది శ్రేష్ఠ. బయటకు వెళ్ళాక అర్జున్ అక్కడ కాపలాగా ఉన్న వాళ్ళందరిని పిలిచి, "నేనిక్కడికొచ్చానన్న సంగతి అన్నయ్యకి అస్సలు తెలియకూడదు. ఒకవేళ తెలిసిందంటే మీ అందరిని నేనే చంపేస్తాను. తెలుసు కదా! ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేనిక్కడికొచ్చిన విషయాన్ని అన్నయ్యకు తెలియకుండా ఉంచండి" అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాడు. అలాగే వాళ్ళ అన్నయ్య ఈ సీసీ కెమెరా ఫుటేజ్ చూడకముందే ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయడానికి వేగంగా సీసీ కెమెరా ఆపరేట్ చేసే రూమ్ దగ్గరికి వెళ్లి తనక్కడికొచ్చిన టైం వరకు ఆ ఫుటేజ్‌ని డిలీట్ చేశాడు అర్జున్. ఆఫీస్‌లో బిజీ మీటింగ్‌లో ఉన్న గౌతమ్ తన పనులన్నీ పూర్తి చేసుకొని అసలు శ్రేష్ఠ ఏం చేస్తుందో చూడాలని ఆ సీసీ కెమెరా తన ఫోన్‌కి అటాచ్ చేసుకున్నది ఓపెన్ చేసి చూడగా అక్కడ కూర్చొని కనిపించింది. ఇక వెంటనే తను చేయాల్సిన మిగిలిన పనుల కోసం ఇంటికి బయలుదేరాడు గౌతమ్. ఇంటికి వెళ్ళిపోయిన అర్జున్ తన గదిలో కూర్చొని అసలేం జరుగుతోంది? అన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అంటే ఏదో విషయం ఉంది. కాబట్టి అందులో నేను తల దూర్చకుండా ఉండడమే బెటర్. ఏమీ తెలియనట్లుగా పట్టించుకోనట్లే ఉంటూ అసలు విషయమేంటో నేను బయటకు రాబట్టాలి అని తనలో తనే అనుకున్నాడు అర్జున్. అదే విధంగా తను ప్రేమించిన శ్రేష్ఠని పెళ్లి చేసుకోవడం అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. కానీ కేవలం ఇది ఒక కాంట్రాక్ట్ పెళ్లి మాత్రమే కాబట్టి నేను అన్నయ్యని ఎదిరించలేను కనుక దీనికి ఒప్పుకోక తప్పదని తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటే అలాగే కూర్చున్నాడు అర్జున్. పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలు చూసుకోవడానికి చాలా వేగంగా వెళ్ళాడు గౌతమ్. ఏం చేయలేని పరిస్థితుల్లో అర్జున్ అలాగే శ్రేష్ఠ ఉన్నారు. ఇలా ఉండగా తన ఆఫీస్ పనులు అలాగే పెళ్లి పనులు ముగించుకొనొచ్చిన గౌతమ్ డైరెక్ట్‌గా శ్రేష్ఠ ఉన్న ఇంటి దగ్గరికే వచ్చాడు.
అలా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికొచ్చేసరికి భయం, బాధ రెండూ కలిపి ఏడుస్తున్న శ్రేష్ఠ ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కంగారు తన ముఖంలో కనబడుతోంది. అయితే నేను తనని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన దానికంటే ఆమె మనసులో ఏదో విషయం దాగుందని గౌతమ్‌కి అర్థమయింది. అయితే గౌతమ్ అలాగే చూస్తూ లోపలికి అలా వస్తూ ఉంటే వణికిపోతున్న శ్రేష్ఠ భయంతో తన చేతులు నలుపుకుంటూ అలాగే నిల్చుంది. ఇప్పుడు గౌతమ్ తనని ఏదో చేస్తాడన్న దానికంటే అర్జున్ అక్కడికొచ్చిన విషయం తెలియకూడదు అనే టెన్షన్ చాలా ఉంది ఆమెలో. అనుమానం వచ్చిన గౌతమ్ శ్రేష్ఠ దగ్గరికి వచ్చాడు. అయినప్పటికీ శ్రేష్ఠ ఏమీ మాట్లాడకుండా తలదించుకుని అలాగే ఉంది. అయితే అలా తన చిన్ బలవంతంగా గట్టిగా పట్టుకొని పైకి లేపుతూ "ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగిందని?" గౌతమ్ ఆమెని కోపంగా అడిగాడు. భయపడుతున్న శ్రేష్ఠ కొంచెం ధైర్యం తెచ్చుకొని అతని చేతిని విసురుగా నెట్టేసి "బలవంతంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెళ్లి చేసుకుంటా అంటున్నారు. లేదంటే నా ఫ్యామిలీని చంపేస్తా అంటున్నారు. ఇంతకు మించి భయపడాల్సిన విషయం ఇంకేమైనా ఉందా?" అని అంది. అయితే మళ్ళీ గౌతమ్ తనని పట్టుకొని "నా దగ్గర స్మార్ట్‌గా బిహేవ్ చేయాలని చూడకు, చంపేస్తా. మర్యాదగా విషయం ఏంటో చెప్తావా లేదే నన్నే తెలుసుకోమంటావా?" అని అన్నాడు. గుటకలు మింగుతున్న శ్రేష్ఠ నోటి వెంట మాట రావడం లేదు. తనే తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాడు అని అలా పైకి కళ్ళు లేపి చూడగా సీసీ కెమెరాలు కనిపించాయి. షిట్, కెమెరాస్ ఉన్నాయి కదా! ఇవన్నీ నేను మొదట చూశాను, కానీ నేనెందుకు పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు అర్జున్ వచ్చిన విషయం తెలిస్తే నా ఫ్యామిలీతో పాటు ఇక్కడ అర్జున్ కూడా ఇరుక్కుంటాడేమో అని భయపడుతూ ఉంది శ్రేష్ఠ. శ్రేష్ఠ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. అది చూసి కోపంగా తనని విసురుగా వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి సీసీ కెమెరాల్ని ఆపరేట్ చేసే గదిలోకి వెళ్ళాడు. బయట ఉన్న శ్రేష్ఠ అసలు అక్కడ ఏం తెలియకూడదు అని చాలా కంగారు పడిపోతూ ఉంది. అయితే లోపలికి వెళ్లి అన్నీ కూడా చెక్ చేసిన గౌతమ్‌కి అక్కడ ఏమీ కనిపించలేదు. ఆలోచిస్తూ నిజంగానే తను చెప్పింది నిజమేనా అనుకుని అలా బయటకొచ్చాడు. అయితే కంగారు పడుతున్న శ్రేష్ఠ గౌతమ్ వైపు చూసి ఇప్పుడు ఏం చేయబోతాడో? అంతా తెలిసిపోయిందా? తెలియలేదా? అయినా ఇంత క్లారిటీగా సీసీ కెమెరాలు ఉంటే తెలియకుండా ఎలా ఉంటుందని వణికిపోతోంది. కోపం వచ్చిన గౌతమ్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చో అని శ్రేష్ఠనన్నాడు. ఇంతకీ ఏం తెలియలేదా? తెలిసిందా? అని తన మనసులో అనుకుంటూ అతని కోపం తెప్పించకూడదన్న ఉద్దేశంతో మెల్లిగా కూర్చుంది. అయితే వారిద్దరి మధ్య మౌనం అంతే. 2 నిమిషాలు కొనసాగిన తర్వాత పక్కనే ఉన్న ఒక ట్రే తీసుకొని అక్కడ ఒకతను భోజనం తీసుకొని వచ్చాడు. అతని వైపు చూస్తూ ఉన్న శ్రేష్ఠ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఆలోచించే పరిస్థితిలో లేక అంతే మౌనంగా ఉండిపోయింది. అతడు వచ్చి అవన్నీ అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ భోజనం వైపు అలాగే గౌతమ్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది శ్రేష్ఠ. తిను అని గౌతమ్ అన్నాడు. అంతే. గౌతమ్ వైపు చూస్తూ నిజంగానే తినమంటున్నాడా లేదా? దీనికి కూడా ఏదైనా లింక్ ఉందా? అసలే చాలా ఆకలిగా ఉంది. ఇంకోవైపు వీడి భయం, అసలు బ్రెయిన్ పనిచేయడం లేదు. ఏం ఆలోచించలేకపోతున్నానని మనసులో అనుకుంటూ ఉండగా తిను అని మళ్ళీ అంతే గట్టిగా అరిచి శ్రేష్ఠని భయపెట్టగా ఉలిక్కిపడిన శ్రేష్ఠ వెంటనే అక్కడ పెట్టిన భోజనాన్ని పెట్టుకుంటూ వామ్మో సచ్చినోడా! మాటలతోనే భయపెట్టి చంపుతున్నావు. ఇంక పెళ్ళిది అంటే రోజు నాకు చావే ఏమో అని మనసులో అనుకుంటూ పెట్టుకున్న భోజనం తింటుంది శ్రేష్ఠ. తన భోజనం చేసేంత తన వైపు కూడా చూడని గౌతమ్ కొద్దిసేపటికి రేపు మార్నింగ్ కల్లా నువ్వు రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి లేచాడు. ఎందుకు రెడీగా ఉండడం? అసలు ఎలా రెడీగా ఉండడం? అనే ప్రశ్న అడగబోయే లోపే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఆపాలని ఆపితే ఇంకేమంటాడో అన్న భయం, ఆపకపోతే తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఒక్కదాన్నే అయిపోతాను అన్న భయం. ఇలా ఎన్నో ఆలోచనల మధ్య సైలెంట్‌గా అలాగే ఉండిపోయింది శ్రేష్ఠ. కథ ఇంకా ఉంది. ఇప్పుడు చెప్పండి. మీరు ఈ స్టోరీని చదివామంటున్నారు కదా! ఆ స్టోరీకి, ఈ స్టోరీకి పొంతన లేదు అని నేను చెప్తూనే ఉన్నాను. స్టార్టింగ్‌లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే కలుస్తాయని కూడా చెప్పాను. ఇక నుంచి స్టోరీ మొత్తం కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. కాబట్టి ఈ స్టోరీని ఆ స్టోరీతో కంపేర్ చేయకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరి అర్జున్ శ్రేష్ఠని ప్రేమిస్తే గౌతమ్ తనని పగ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఇప్పుడు అర్జున్ శ్రేష్ఠని కాపాడతాడా? గౌతమ్ అర్జున్ శ్రేష్ఠని ప్రేమించాడన్న విషయం తెలుసుకుంటాడా? మరి శ్రేష్ఠ ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.